మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు ఈ కృపే కారణం. మనుషులు మారినా, మమతలు మారినా, అందాలు వీడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, అందాలు వీడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ నా యేసు ప్రేమ, కలకు ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకు వెతకడం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకు వెతకడం, దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. పోలీస్ స్టేషన్లు ఫుల్లు, కోర్టులు ఫుల్లు, జైళ్ళు ఫుల్లు. బలం అంటే ఏంటి తెలుసా? ఓర్పు, సహనం. అది నిజమైన బలం. ఓర్చుకోవాలా లేదా? అయ్యా అయ్యో ఈ 5,000 లంచం తీసుకుని అంటే నాకొద్దు అనటం బలం. అవునా కదా? అయ్యా కొంచెం మా కోసం వచ్చి ఇగో ఈ సాక్ష్యం చెప్పండి, అబద్ధ సాక్ష్యం చెప్పయ్యా మీకు 10,000 ఇస్తామంటే నో, నేను అబద్ధ సాక్ష్యం చెప్పను, నీ డబ్బులు నాకొద్దు అనటం బలం. ఏది రోజు నీ బలం ఏదండి? ఇలాంటి బలం ఎక్కడుంది? ఇది ప్రభువు దగ్గర ఉంది, ఇది యేసయ్య దగ్గర ఉంది. ఆయన ఇస్తారు, ఆయన ఇస్తారు. ఈ రాత్రి మన గ్రామంలో ఉన్న వారందరూ బలవంతులు అవ్వాలి. మన పిల్లలు బలవంతులు అవ్వాలి, మన యవనస్తులు బలవంతులు అవ్వాలి, మన భార్యలు బలవంతులు అవ్వాలి, మన భర్తలు బలవంతులు అవ్వాలి. అప్పుడు మనం దేవుని కోసం నిలబడగలం, సత్యాన్ని మనం అనుసరించగలం, అలసిపోము, ఇంకా తొట్టిల్లం. ఇంకా ఒక వ్యక్తి దగ్గర తలదించుకునే స్థితి మనకు రాదు. ఒక వ్యక్తి ఎందుకు తలదించుకుంటాడు? చెయ్యకూడని పని చేసినప్పుడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినప్పుడు. ఇది మనకు మాట్లాడకూడదని తెలుసు, కానీ మనకు బలం ఉండదుగా, మాట్లాడేస్తాం. ఇది చేయకూడదని తెలుసు, మనకు బలం లేదుగా, చేసేస్తాం. ఇది చూడకూడదని తెలుసు, అయినా చూసేస్తాం.
మీరందరూ అబద్ధం ఆడుకుని చెప్పిన ఒక మాట నేను ముగించేస్తున్నాను. తెలియకుండా తప్పు చేస్తున్నారు ఎవరన్నా ఈ రోజుల్లో? తెలియకుండా తప్పు చేస్తున్నారా? అన్నీ తెలిసి చేస్తున్నారు. మీరు చేసే ప్రతి తప్పు చేయకూడదని మీ అందరికీ తెలుసు, అయినా చేసేస్తారు. ఎంత దారుణం అంటే మన చెయ్యి మన మాట వినదు. ఇది ముట్టుకోవద్దు అనుకుంటాం, మళ్ళదే ముట్టుకుంటాం. ఇది చూడొద్దు అనుకుంటాం, మళ్ళదే చూస్తాం. అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటాం, మనమే అనుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఇది తినొద్దు అనుకుంటాం, మళ్ళీ అదే తింటాం. ఎంత దారుణం అంటే మన మాట మనమే వినలేనంత శక్తిహీనులమైపోయాం. కానీ రాత్రి మీ అందరికీ గుడ్ న్యూస్, యేసయ్య మీకు బలం ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన కార్చిన రక్తములో మనకు బలం ఉంది. ఆయన మన కొరకు సిలువలో పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. ఆయన అంటారు యెషయా గ్రంథంలో, మన వ్యసనములను ఆయన వహించాడు. ఈ రోజున ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? అందరిలో వ్యసనాలు ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు సిలువలో మన కొరకు వహించాడు. వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభు సిలువ ఎత్తుకొని రావాలి. మేక్ మీ స్ట్రాంగ్ లార్డ్, నన్ను బలవంతుడిగా చేయయ్యా, నన్ను బలవంతురాలుగా చేయయ్యా, మా పిల్లల్ని బలవంతులుగా చేయి ప్రభువా. చదువులకన్నా వెళ్ళిపోయి ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు సార్ మన పిల్లలు. డ్రగ్స్ కలవాటు పడుతున్నారు, ప్రేమాని వ్యర్థంగా జీవిస్తూ ఉన్నారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.